హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చేసి చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా గోంగూరని అలాగే పచ్చిమిర్చిని కడిగి నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన పచ్చిమిర్చి అలాగే కొన్ని వేయించిన పలుకులు కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒకసారి మూత తీసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది కాబట్టి ఒకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. నేను వాటర్ యాడ్ చేయకుండా ఈ పచ్చడి చేస్తున్నానండి. ఇదంతా మెత్తగా మెదిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలండి. గోంగూరను కూడా నేను కొంచెం నూనె వేసుకొని మగ్గించుకున్నానండి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. మన గోంగూర ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసి ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పట్టుకోవాలండి. ఒకసారి మనం మూత తీసి కలుపుకుంటే చూడండి కొంచెం లాగా మెదిగిందండి కచ్చాపచ్చాగా. ఇప్పుడు ఇంకొకసారి మనం మూత పెట్టి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మెత్తగా మెదిగిపోయింది. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకొని దీంట్లోకి మీకు నచ్చితే పోపు కూడా వేసి కలుపుకోవచ్చండి. నేను మాత్రం ఉల్లిపాయ వేసి కలుపుకుంటున్నానండి. ఇలా సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవచ్చు. మీకు నచ్చలేదంటే స్కిప్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి గోంగూర